ఉండవు. అక్కడ నిత్య రాజ్యం ఎప్పుడు ఆకలి తప్పులోడు, సూర్యుడు చంద్రుడు, దేవుని వెలిగే సూర్యుడు. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, నిత్యం ఎప్పుడు వెలుగుంటుంది. ఎప్పుడు యేసుప్రభు పక్కనే అందే ఉంటాడు. యేసుప్రభుని ఎప్పుడు రోజు మరి ఆయన స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ అది జీవితంలో మనం నిత్యం వివేకం జీవించడానికి అంగీకరించబడాలా. నిత్యము చావు, నిత్యము కాలిపోయడానికి నువ్వు అంగీకరించలేదా నీకేమో ప్రయోజనం? కనుక ప్రైవేటు వర్లారా నిత్య జీవనకు వారసుడైతే యేసుప్రభువుని నమ్మండి, యేసు రక్షించండి, ఆయన నమ్మికించండి. ఆయన నమ్మికించి ఆయన అంగీకరించి మీరు నిత్యరాజ్యంకు వారసుడు కావాలని మేము కోరుకుంటున్నాము. మరి మీ గ్రామం కొరకు మీ కొరకు మేము ఒకసారి ప్రార్థన చేస్తాము. అందరూ ప్రభావం మీరు ఎక్కడున్నా సరే తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ఈ ప్రార్థన మీకు అందుతుంది. ప్రియమైన వారులారా, ప్రియమైన ప్రభా, యేసు ప్రభా, దయగల నాయన, ప్రేమ తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు వచ్చే స్తోత్రం నాయన. నా చెప్పు గ్రామంలో దీవించము, ఆశీర్వదించము నాయన. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం దీవించము, ప్రతి కుటుంబం యొక్క చేతి పనులను దీవించము, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించము నాయన. ఆయా ప్రభా వారి చేతి పనులను, ఆయా ప్రభా వారి గర్భఫలాలను దీవించము, వారి యొక్క పనులను దీవించము, పంటను దీవించము, కనికరించము నాయన. మీ చిత్తమైతే ప్రభా మేము చెప్పినట్టు సువార్తను కనీసం కొంతమందికైనా హృదయంలో నాటబడి అందరూ నీ వైపు తిరిగి రక్షణ పొందుకు మీ కృప చూపవలసిగా ప్రార్థిస్తున్నాము. దయగల నాయన, ప్రేమ వచ్చండి. ఈ గ్రామాన్ని మీరు బహుగా జీవించి ఆశీర్వదించి మీ మెండైన జీవనం ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ ఎవరే కాల మెండైన జీవితం నింపి పంపగలని మా ప్రభువును తిరిగి రాని ప్రశస్తమైన జీవులను యేసు ప్రభు నామమునకు ఈ ప్రార్థన సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారు ఏదో కొద్దిగా